లైవ్లో నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే నువ్వే. ఇది మరి అది గురించి మొహమాటంగా ఉంది, కానీ ఉన్నది చెప్పాలి. నాకు ఒక 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అన్నయ్య ఫ్రెండ్స్ 2 రకాలు పిలిచేవాళ్ళు. కేఎస్ఎస్వి అనే ఒకళ్ళు, కేఎస్ఎస్వి ప్రసాద్ అనేవాళ్ళు, కేఎస్ఎస్విపి అనే కొంతమంది. కాలేజీకి వచ్చినప్పటికీ ప్రసాద్ అని పిలిచేవాళ్ళు ఎక్కువ మంది. కొంతమంది చిన్నప్పుడేమో శంకర్ బాబు అని ఇంట్లో పిలిచేవాళ్ళు. సో ఇలాంటి పిలుస్తున్నప్పుడు నేను చూసినప్పుడల్లా అన్నయ్య చుట్టూ కనీసం ఒక 10 మంది ఉండేవాళ్ళు. ఏంటి మిగతా వాళ్ళని చూస్తే అంత ఉండేది కాదు. మిగతా నాకన్నా అన్నయ్య కన్నా పెద్దవాళ్ళు లేకపోతే అన్నయ్య ఏజ్ వాళ్ళు ఏంటి ఇంతమంది ఈయన్ని ఫాలో అవుతుంటారు, ఏంటి అన్నయ్య అనే ఒక చిన్న ఫ్యాసినేషన్ ఉండేది. సో మా అన్నయ్య నాకు ఒక హీరో లాగా. సో నేను ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో పుస్తకాలు చదివినా కళ్ళ ముందు ఒక లైవ్ పర్సన్ అలాగా గ్రోత్ అలా చూస్తూ ఒక మెగాస్టార్ అయ్యి, ఒక పొలిటికల్గా ఒక టూరిజం మినిస్టర్ అయ్యి, మళ్ళీ రీఎంట్రీలో ఒక పెద్ద హిట్ కొడుతుంటే అది నాకు అన్నయ్య కన్నా గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు లేదు. ఎందుకంటే అన్నయ్య చెప్పడు, చేస్తాడు. సో ఎప్పుడైనా సరే మన యాక్ట్స్ వల్లే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, కానీ మనకు చెప్పడం వల్ల ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కావు. ఆ విధంగా చూసుకుంటే నాకు అన్నయ్య చాలా ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ లో బహుశా అన్నయ్య కనుక మాకు ఇష్టం. సో ఇన్ఫ్లుయెన్సింగ్ బై యూ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ రీడింగ్. డాడీ చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ పెద్ద కొడుకు లాగా అన్ని పనులు నేను చేసేవాడిని. చిన్నప్పటి నుంచి నేనే చేసేవాడిని అమ్మకి. అక్కడి నుంచి ఏదో ఒక ల్యాండ్ నుంచి బట్టలు తీసుకురావాలి, నేను ఇంకో చోట ఇంకో పని, రెండు నేను ఆ పని చేసుకొచ్చి